వైపు మాత్రమే చూస్తూ ఆయన కొరకు మాత్రమే నువ్వు బ్రతికినట్లయితే నీ జీవితంలో ఇంకా అనేకమైన కార్యాలు జరుగుతాయి. ఒకరోజు వచ్చి నువ్వు ఇంకొక రోజు రాకపోవడానికి కారణం ఏంటంటే నీ అవసరం నిమిత్తం ఆయన సన్నిధికి వస్తున్నావు. చాలామంది ఎలా వస్తారు, నాకు స్వస్థత జరిగితే నేను వస్తా అంటావు కానీ వస్తారా? రారు. నా జీవితంలో కార్యం జరిగిస్తే బహుశా నేను మంచి ఇల్లు కట్టాలనుకోండి, మంచి ఇల్లు కడితే నీ సన్నిధికి వస్తా అంటారు. 2 రోజులు 3 రోజుల తర్వాత, 2 వారాలు 3 వారాల తర్వాత కనబడరు వాళ్ళు. అంటే ఇలా వస్తున్నటువంటి వారు ఏ విధంగా వస్తున్నారంటే అవసరం కొరకు వస్తున్నారు. దేవుణ్ణి మనము అవసరం కొరకు కాదు వాడుకునేది, నిత్యము ఆయనను సేవిస్తూ బ్రతకాలి, ఆయనను మాత్రమే వెంబడిస్తూ జీవించే వారిగా మనము ఉండాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం ఉంటామో మన జీవితంలో కార్యాలు జరుగుతాయి.